ఇదిగో గుర్రానికి బదులు గుర్రం. అరే వా, తప్పదా? ఓడిపోతాం అంతేనా? అరే సురేష్, వచ్చి ఆడరా, ఆట ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇక నీ ప్రేమ ఫలించింది కదా, ఇంకా ఎందుకు ప్రజ్ఞ గుడ్ నైట్ చెప్పడానికి వెళ్తున్నావు? అరవింద్, నువ్వున్నావే, నీకెప్పటికీ అర్థం కాదులే. ప్రజ్ఞ నాకు నా జీవితంలో అందరికంటే పెద్ద సపోర్ట్, నాకు అందరికంటే మంచి స్నేహితురాలు. స్నేహం అనేది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అవును అరవింద్, తనకు గుడ్ నైట్ చెప్పకపోతే తనకు అసలు నిద్ర పట్టదు. పైగా ఆ బుల్బుల్ కూడా, తను కూడా ప్రజ్ఞకి దగ్గరలోనే ఉంటుంది కదా, తనని కూడా ఒకసారి కళ్ళారా చూడొచ్చు. అబ్బాబ్బా, ఏం చెప్పావురా. స్నేహితుడంటే ఇలాగే ఉండాలి, అలాగే ప్రియుడు కూడా ఇలాగే ఉండాలి. అక్క, ఈ పని నాకు అప్పగించొద్దు. ఇది చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇదిగో ఇది కూడా పెట్టు. మిక్స్ చేయొద్దు, అన్ని మిక్స్ చేసేస్తావు నువ్వు. ఓకే, ఎప్పుడు చూసినా లెక్చర్ ఇస్తూ ఉంటుంది. నో 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 నో, ఇవాళ నువ్వు తనకి గుడ్ నైట్ చెప్పకూడదు. ఏ, ఎందుకు రేపు నేను నిశ్చితార్థం, తన్ని కూడా తప్పించుకోని పద. అది కాదు బుల్బుల్, నేను చెప్పేది విను. బుల్బుల్, నా మాట విను బుల్బుల్. నువ్వు మరీ చెప్తావు అరవింద్. గుడ్ నైట్. ఇదిగో అక్క, నీ బాయ్ ఫ్రెండ్ కి, ఐ మీన్ నాకు కాబోయే బావగారికి గుడ్ నైట్ నేను చెప్పేశాను. ఇక నేను నాకు ఇష్టమైన పాట పెట్టుకోవచ్చా? ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఐ బెగ్ యు అక్క, ప్లీజ్ 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 అక్క. సరే పెట్టుకో. నిజంగానా? పెట్టుకో. థ్యాంక్ యూ అక్క. మెల్లగా బుల్బుల్, వాల్యూమ్ తగ్గించు. అందరూ నిద్రపోతున్నారు. ఇవాళ ఏమిటో నాకు ఈ పాట కూడా బాగున్నట్టుంది. చూసావక్క, ఈ పాట విని సురేష్ ఊగిపోతున్నారు చూడు. ఆహా, ఇదే అన్నమాట ప్రేమ పవర్ అంటే. ఏమిటిదంతా అసలు? మీరంతా పెళ్లికొచ్చారా, పని చేయడానికి వచ్చారా? ఇంకో గంట లోపల ఇక్కడ అన్ని పనులు పూర్తయిపోవాలి, లేదంటే అందరి డబ్బులు కట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇన్ని పనులు గంటలోపు ఎలా అయిపోతాయి? 19, 20, 20 సెకండ్లు వేస్ట్ చేసావు నువ్వు. నీకు 5 రూపాయలు కట్ చేస్తాను నేను. అరే బాబు, మళ్ళీ చెప్తున్నాను, అందరి డబ్బులు కట్ అయిపోతాయి, జాగ్రత్త. త్వరగా పని చేయండి. ఆంటీ గారు, సగం పని అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్విక్కడేం చేస్తున్నావు? పనిగా చేస్తున్నాను. ఇవాళ నీ నిశ్చితార్థమే, నువ్వు ఇంకా వెళ్ళి తయారవ్వాలి. నలుగురు చూస్తే ఆంటీ ఏమనుకుంటారు? గారు, నలుగురు ఏమనుకుంటారో నాకు అనవసరం. నాకు పని అయిపోవటం ముఖ్యం. ఇదిగో చూడండి, ఇది ఇక్కడ పెట్టారు. ఎక్కడ ఉండాలి చెప్పండి. అదంతా సరేలే కానీ, అయ్యో, ఇదిగో బాబు అక్కడ. ఒక్క నిమిషం. నువ్వు ఎన్నో ఏళ్లుగా నాకు సహాయం చేస్తున్నావంటే నిజమే, కానీ అదంతా ఒక కొడుకులాగా. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి కదా, ఇలాంటి పనులు చేస్తే ఏం బాగుంటుంది? అల్లుడిని అవుతున్నంత మాత్రాన నాకు ఈ కొమ్ములు మొలుస్తాయా? అది నిజమే. ఇదివరకు ఎలాగున్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. మీ విషయంలోనైనా, నాన్నమ్మ అయినా, ప్రజ్ఞ అయినా, ఇంకా బుల్బుల్ అయినా అంతే. ఇదంతా నేను బుల్బుల్ కోసం చేస్తున్నాను ఆంటీ గారు. తానేమో సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలట. అంతకు ముందే ఎంగేజ్మెంట్ అయిపోవాలి. మీరే చెప్పండి, తను లేకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? మీరు ఊరికే టెన్షన్ పడకండి, నేను అన్ని పనులు చూసుకుంటాను. ఇదిగో ఆ కుర్చీలు అక్కడి నుంచి తీయండి, అక్కడ కాదు పెట్టాల్సింది. బుల్బుల్ కోసమే ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే ఇక మా ప్రజ్ఞని ఎంత బాగా చూసుకుంటాడు. మా ప్రజ్ఞ చాలా అదృష్టవంతురాలు. సురేష్ లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. అమ్మా అర్చన, అరే నీ మొబైల్ పడిపోయింది తల్లి. ఇంతకీ నీ కన్ఫ్యూజన్ అయిపోయినట్టేనా? నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావా? అయిందమ్మా, అది నేను చూసుకుంటాలి. అసలు ఏమైంది అర్చన? ఎందుకంత నర్వస్ గా ఉన్నావు? లేదు, నేను బాగానే ఉన్నానమ్మా. అలా కనిపించట్లేదే. నేను వెళ్ళి సరళగానే పంపిస్తాను, ఆవిడైతే నీకు సరిగ్గా చెప్తారు. మాధవి గారు అక్కడేవో సామాన్లు ఉన్నాయి, అదేంటో కొంచెం చెప్తే నేను. అరే అర్చన, మళ్ళీ అలా డల్ అయ్యావేంటమ్మా? లేదంటే ఐఎమ్ ఫైన్. బహుశా సప్తపది అయ్యేదాకా తన అలా నర్వస్ గా ఉంటుందేమో.
సరే గాని మీరు చెప్పండి, ప్రజ్ఞ ఎలా ఉంది? తను కూడా నర్వస్ ఫీల్ అవుతుందా ఏంటి? లేదండి, ప్రజ్ఞ చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే నేల మీద నిలవలేకపోతుంది. ఇంకొకటి తెలుసా, మా సురేష్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు తెలుసుగా, నేను ఇప్పుడే చూసొస్తున్నాను. ఆ ఆనందంలో మొత్తం పనులన్నీ తనే చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్తున్నా అస్సలు వినిపించుకోవట్లేదు. తనకింత మంచి భార్య దొరుకుతుంది కదా, ఆనందంగానే ఉంటుంది. సరళ గారు ప్లీజ్, నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. అలాంటిదేం లేదండి, పనులన్నీ నేను చేసేసాను. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ పనులు కూడా చేయాలని వెళ్తున్నాను. తల్లి, నువ్వు తొందరగా తయారైపోయి నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తున్నాను. అలాగే. అమ్మా అర్చన, త్వరగా రెడీ అయిపోవాలి. అలాగేనమ్మా. హలో, ఎప్పుడు చూసినా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. నేనేమో నీ వెంట పడుతూనే ఉన్నాను. నువ్వు పూర్తిగా నన్ను మోసం చేశావు. కానీ నేనేమో ఇప్పుడు ఇంకా అదేం లేదు. ఇవాళే నా ఎంగేజ్మెంట్. అంటే ఇదే నేను నీకు చేసే లాస్ట్ కాల్. ఈ రోజు తర్వాత నేను ఎప్పుడు నీకు ఫోన్ చేయను, అలాగే ఇంకెప్పటికీ నీ మొహం కూడా చూడను. ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? ఒకప్పుడు నేను సర్వస్వం అనుకున్న వ్యక్తి, కానీ ఇప్పుడు తను నాకేమీ కాడు. నిజమేమిటో చెప్పు అర్చన. నువ్వు ఈ పెళ్లి చేసుకోదలిచావా లేక? మొదట్లో నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను ప్రేమిస్తున్నతను ఎంత పెద్ద మోసగాడో నాకు తెలిసిపోయింది. అలాగే ఇంకొకటి కూడా తెలిసింది. ఏ అబ్బాయి కూడా సురేష్ అన్నయ్య అంత నిజాయితీ గలవాడు కాదని. అలాగే ప్రతి అమ్మాయి నీలాంటి అదృష్టవంతురాలు కాదు. చూడర్చన, మొదట్లో నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా లేవని నేను అర్థం చేసుకోగలను. అయితే ఆ తర్వాత నువ్వే ఈ పెళ్లికి సిద్ధపడ్డాక ఇక ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అసలు రాజీ పడకుండా ఈ పెళ్లికి సిద్ధమయ్యావు కదా. యు డోంట్ నో హౌ టు టాక్. ఓ రియల్లీ? మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. షట్ అప్. విన్నర్ ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డావు? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నేను కాదు నీ ముందు నిలబడింది. నువ్వేనా వెనకపడుతున్నావు? జస్ట్ షట్ అప్. దిస్ ఇస్ మై హౌస్. యు గెట్ లాస్ట్. I'm not యు going గెట్ లాస్ట్ ఫ్రమ్ anywhere. హియర్. వింటున్నావా నాన్న? ఎంతో మంచి సంబంధం. వీళ్ళ గొడవ వల్ల ఈ సంబంధం చేయి జారిపోయేలా ఉంది. కొంచెం నువ్వైనా వీళ్ళకి నచ్చజెప్పు. నువ్వేం కంగారు పడకు, నేనిప్పుడే వాళ్ళిద్దరిని దారిలో పెడతాను. అసలు నీకు నాకు గైస్ రిలాక్స్. అనయ్య, నేను ఈ అమ్మాయిని ఇంకొక సెకండ్ కూడా భరించలేను. ఐఎమ్ డన్. నన్ను వెళ్ళి డ్రింక్ తీసుకురమ్మంటున్నాడు. నేను తన ఫియాన్సీనా, తన ఏ నౌకర్నా? టైం అవుట్, టైం అవుట్, టైం అవుట్. నువ్వేమైనా దిగొచ్చిన మహారాణివా? అనయ్య, నేను అడిగింది జస్ట్ డ్రింక్. Who are you? శృతి, ఆకాష్, కెన్ ఐ హ్యావ్ ఎ మినిట్? Sure. ఇప్పుడు చెప్పు. అనయ్య, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మమ్మీయే నన్ను కన్విన్స్ చేసింది. చాలా డబ్బు గల వాళ్ళ ఏకైక కూతురు అని చెప్పింది. కానీ నాకే ఒరిగింది నథింగ్. నేను ఈ అమ్మాయి కోసం ఎంతో ఎంతో క్యూట్ గా ఉన్నా, ఇన్నోసెంట్ గా ఉన్నా నా గర్ల్ ఫ్రెండ్ వదులుకున్నాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది మమ్మీనే. డబ్బు వస్తుంది, బంగ్లా వస్తుంది, కార్ వస్తుంది అంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నీతో పోటీ పడగలంది. అనయ్య, ఈ ఇంట్లో వాళ్ళంతా మమ్మల్ని నీతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా అభి దగ్గర ఇది ఉంటుంది, అభి దగ్గర అది ఉంటుంది అంటూ ప్రతి వారు నీలాగే ఉండాలనుకుంటారు. అంటే పిన్నమ్మ కోరిక నాకంటే మా తమ్ముడు ఎక్కువ సంపాదించాలనా? అందులో అసలు తప్పే ఉంది? ఐ లవ్ మనీ అండ్ సో డస్ షీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యార్. వినాగాష్, నీకు నాకు ఒక సంగతి బాగా తెలుసు. నీకు అసలు ఎలాంటి టాలెంట్ లేదు, కానీ నీ యూఎస్పీ ఏంటి? నువ్వు చూడ్డానికి బాగుంటావు, గాలి కబుర్లు బాగా చెప్తావు, కనుక నువ్వు వాటిని వాడుకోవాలి. పెళ్లి చేసుకో ఈ శృతిని. పిన్నమ్మ చెప్పినట్టు తను ఏకైక కూతురు. ఇల్లు, బంగ్లా, కారు, ఆస్తిపాస్తులు అవన్నీ నీకు సొంతమైపోతాయి. అయినా నువ్వు ఇంకో పని చేయొచ్చు. వాళ్ళ బాబు డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయినా ఆ పిల్ల నీకోసం డ్రింక్ తెచ్చిపోతే మాత్రం నష్టం ఏంటి? నువ్వే నలుగురు సర్వెంట్స్ ని పెట్టుకో, ఏమైనా చేయించుకోవచ్చు. అంతేకాని బంగారు గుడ్లు పెట్టే బాతుని ఇంత చిన్న విషయానికి వదిలేసుకుంటావా ఆకాష్? లేదన్నయ్య. తనకు నేను నచ్చ చెప్తానుండు. యు నో ఆకాష్, హీఈస్ అ వెరీ టాలెంటెడ్ గై.
అంత టాలెంట్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఆకాష్కి నాకంటే ఎక్కువ టాలెంట్ ఉంది. వచ్చే ఏడాదే మా కంపెనీ తనని లాంచ్ చేయబోతుంది. ఆ తర్వాత తనకు మెగా సెన్సేషన్ అవుతారు, సూపర్ స్టార్, పైగా వెరీ గుడ్ లుకింగ్. వాట్ ఎ ప్యాకేజ్! రియల్లీ? ఆఫ్ కోర్స్ స్వీట్ హార్ట్. యు నో వాట్, మీకా సంగతి తెలుసా నీకు? నిన్న మొన్నటిదాకా మీకా అంటే ఎవరికి తెలీదు. అయినా తనకి బ్రేక్ దొరికిందంటే తను దలేర్ గారి తమ్ముడు కాబట్టి. దాంతో తను దలేర్ గారి కంటే గొప్పవాడైపోయాడు. మార్క్స్ మై వర్డ్స్, ఆకాష్ విషయంలో కూడా అదే జరగబోతోంది. తను ఒక పెద్ద స్టార్ అవుతాడు. అప్పుడు నువ్వే బాధపడాలి. యూ విల్ రిపెంట్. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. నిశ్చితార్థం నేనేదో కోపంలో అనేశాను. బట్ యు డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్. గుడ్ గర్ల్. డార్లింగ్, అంతా సర్దుకుపోయిందా? ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావు? చాలా సింపుల్ పిని. కాంప్రమైజ్, రాజీ పడ్డం. డబ్బు చూపిస్తే ఈ లోకంలో దేనికైనా రాజీ పడిపోతారు. ఆ సంగతి మీకంటే ఇంకెవరికి బాగా తెలుసు. వస్తాను. ఐ లవ్ యూ బేబీ. నాన్నమేముంటుందో తెలుసా? దేవుడు మనకి ఎంతో ఇష్టమైన దాన్ని మనకి దూరం చేసినప్పుడల్లా సాధారణంగా దేవుడు మనకి అంతకంటే మెరుగైన దాన్ని ఇవ్వాలి అనుకుంటాడట. పైగా మనం నిరాశ పడిపోయి ప్రేమ కోసం వెతకడం మానేసినప్పుడల్లా ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకని ఇక ఇలా ఏడవటం ఆపేయాలి, సరేనా? నీ జీవితానికి ఒక్క అవకాశం ఇవ్వు. నీకు నువ్వే అవకాశం ఇచ్చుకో. అలాగే వదిన, ఇక నేను కన్నీళ్లు పెట్టను. అరే, ఇప్పుడేగా అన్నావు కన్నీళ్లు పెట్టనని, మళ్ళీ ఇదేంటి? వదిన, నువ్వు చాలా మంచిదానివి. అందుకే సురేష్ అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నీలాంటి వైఫ్ వస్తున్నందుకు. ఒక సీక్రెట్ చెప్పనా? అదృష్టం అంటే నాది. ఎందుకో తెలుసా? మీ అన్నయ్య లాంటి ఎంతో మంచి మనిషి నా జీవితంలోకి భర్తగా వస్తున్నాడు. సాధారణంగా ఈ మధ్య అందరూ పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం పాకులాడుతున్నారు. నానమ్మ, ఇవాల్టి జనరేషన్ కి అన్ని ఫాస్ట్ గా ఉండాలి. ఫాస్ట్ కార్స్, ఫాస్ట్ మ్యూజిక్, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లవ్, ఫాస్ట్ మ్యారేజ్, ఆ తర్వాత ఫాస్ట్ బ్రేకప్ అండ్ ఫాస్ట్ డివోర్స్. వాళ్ళిద్దరు కూడా ఫాస్ట్ క్యాల్కులేషన్ చేసి ఒకటైపోయారు. ఆకాష్ సరే అన్నాడంటే దానికి కారణం శృతి దగ్గర బాగా డబ్బుంది కాబట్టి. అలాగే శృతి ఎందుకు కన్విన్స్ అయిందంటే ఆకాష్ దగ్గర చాలా టాలెంట్ ఉందని నమ్మింది కాబట్టి. ఈ రోజుల్లో బంధాలు ఇలాగే ఏర్పడతాయి నానమ్మ. నువ్వేదో ప్రేమ గీమ అంటుంటావు కదూ నానమ్మ, ఈ రోజుల్లో వీటికి ఏ విలువ లేదు. వస్తువులు, బోలెడంత డబ్బు. జీవితంలో ఈ రెండిటికే విలువ ఉంటుంది నానమ్మ. వస్తువులు తోడుగా ఉండవు నాన్న, మనుషులే తోడుగా ఉంటారు. నువ్వు ఇప్పటికీ ఒప్పుకోనంటున్నావు. నేను అంతేనానమ్మా. నీ ఆలోచన సరైందో నా ఆలోచన సరైందో వేచి చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. బంధాల మీద నీకున్న నమ్మకం నిజమవుతుందో, డబ్బు మీద నాకున్న నమ్మకం నిజమవుతుందో. ఏంటి బాబు, మొత్తం కుర్చీలన్నీ ఒకే చోట పడేస్తారా? కొన్ని అక్కడ కూడా పెట్టండి. అక్కడే త్వరగా కానివ్వండి, ఇంకా టైం లేదు. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? అదే చెయ్యాల్సి వస్తుంది, లేదంటే జనాలు వెరివాణి చేస్తారు. నీకు తెలుసా, కిరాణా షాప్ వాడు 2000 రూపాయలకి నామం పెట్టాలనుకున్నాడు. వాళ్ళ లెక్కలన్నీ చూసి తిక్క కుదిర్చాను. వావ్, వెరీ గుడ్ ప్రొఫెసర్ గారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంగేజ్మెంట్ టైం కి జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నువ్వేం కంగారు పడుకు, నేనున్నానుగా. నేనన్నీ రెడీ చేస్తాను. ఇదిగో బాబు, అవెక్కడికి తీసుకెళ్తున్నా? సార్, ముందు పెట్టడానికి. ఆ బుట్ట నాకు ఇచ్చి, నేను అక్కడ పెడతాను. నువ్వు వెళ్ళి స్టేజ్ దగ్గర వాళ్ళకి సాయం చేయి. అలాగే సార్. ఏమైంది? నా ముక్కుకేమైనా అంటుకుందా? లేదు, ముక్కు బానే ఉంది. నేను ఆ రాత్రి సంగతి ఆలోచిస్తున్నాను. ఆ రోజు నేను ప్రపోజ్ చేసిన రాత్రి. ఇదిగో సురేష్, పొద్దున సాయంత్రం రాత్రి పగలు నువ్వు ఆ రోజు గురించి ఆలోచిస్తావా? ఐ మీన్, నీకు నీ తలరాత మీద నమ్మకం లేదా? నిజం చెప్పాలంటే నాకు నా తలరాత మీద ఎలాంటి నమ్మకం కుదరటం లేదు. అసలు ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. నువ్వు గనుక ఆ రోజు రాత్రి నా అన్నమ్మ కాఫీ సిరపించకపోతే నేను నోరు తెరిచి చెప్పగలిగేవాడినా? అంతేకాకుండా ఈ లోకంలోనే ఎంతో అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పటం అనేది అంత తేలిక కాదుగా. ఓ, సో క్యూట్. సరే కానీ సురేష్, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నీ ఫీలింగ్స్ చెప్పాలంటే డ్రింక్ తాగిన తర్వాత చెప్తావా? అబ్బే అదేం లేదు, అది ఫస్ట్ టైం కదా, అందుకనే
నేను నిదానంగా నేర్చేసుకుంటాను. పైగా నువ్వున్నావుగా నేర్పించడానికి. నేనెందుకు నేర్పిస్తాను? నీ అంతటా నువ్వే నేర్చుకోలేవా? అదే చాలా అందంగా కనిపిస్తున్నావు. ప్రజ్ఞ, బుల్బుల్ రెడీ అయ్యారా లేదా? ఇంకా ఎంతసేపు మీరిద్దరు ఇక్కడే ఉంటారు? ఈసారి అంతా చక్కగా జరుగుతుందవునా? ఇప్పుడు అబ్బాయి కూడా తెలిసిన వాడే, తన కుటుంబం కూడా తెలిసిందే. అలాగే నీ మీద తనకున్న ప్రేమ కూడా మాకు తెలుసు. ఇదిగో మీ తల్లి కూతుళ్ళ మాటలు అయిపోతే ఇక బయలుదేరదాం. ముహూర్తానికి టైం అయిపోతుందని పురోహితుడు గారు అంటున్నారు. అమ్మా, నానమ్మ, సురేష్ నా వల్లేగా అక్కకి ప్రపోజ్ చేశాడు. దట్ మీన్స్ ఐఎమ్ లక్కీ ఫర్ హర్. అందుకని అక్కని హాల్ కి కూడా నేనే తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఆ నువ్వు మీ అక్కకి లక్కీ అని తెలుసులే. తీసుకో, ఈ ఉంగరం నీ చేతులతోనే మీ అక్కకి ఇవ్వు, సరేనా? ఇక మీరిద్దరు తొందరగా హాల్లోకి వచ్చేయాలి. నా వెనకాలే రావాలి. త్వరగా రండి. పదండమ్మా, మనం వెళ్దాం. అక్క, మాధవ్ గారు, చెప్పండి. మాధవ్ గారు చూసారుగా, అర్చన వాళ్ళ అత్తవారు వచ్చేసారు. మీరు చేసే అతిథి మర్యాదలని వాళ్ళకే చేయండి. మా గురించి మీరేం పట్టించుకోకర్లేదు. మేము ఇంట్లో మనుషులమే కదా. సరేనండి, అలాగే. అక్క చూడు, బావగారు. హాయ్ హాయ్ అక్క, అందరిలో ఎంత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. అలాగా? చాలా బాగున్నాడు కదా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. రామ్మా, రా. మా కాబోయే కోడలు ఎంత అందంగా ఉందో, ఎవరి దిష్టి తగలకూడదు. చూడండమ్మా, నిశ్చితార్థం ముహూర్తం మొదలైపోయింది. తంతు ప్రారంభిద్దామా? అలాగే పురోహితుడి గారు, అందరూ వచ్చేసారు. మనం ఇక ప్రారంభిద్దాం. సరళ గారు, ముందు చెప్పండి, ముందుగా ఎంగేజ్మెంట్ అర్చనకి చేద్దామా లేక సురేష్ గా? మీరెలా అనుకుంటే అలాగే. పిల్లలిద్దరు ఈ కుటుంబం వాళ్లే కదా, మీరెలా చేసినా ఓకే. సురేష్ దే ముందు చేద్దాం. సురేష్ అన్నయ్య అవుతాడు కదా, అందుకని తన సరే ఎంగేజ్మెంట్ కానివ్వండి, మీ ఇష్టం. రా, నాన్న, ప్రజ్ఞ, సురేష్, రా. బుల్బుల్ త్వరగా రావాలమ్మా.
పురోహితులు గారు ప్రారంభించండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష తబాహ్యాంతర శుచి. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఏ వేలుకు పెట్టుకుంటారో ఆ వేలికి హృదయానికి దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఏమిటంటే ఇవాల్టి నుంచి మీ ఇద్దరి హృదయాలు ముడిపడిపోయాయన్నమాట. పూర్వపు రోజుల్లో ఫోన్లు మొబైల్లు ఉండేవి కావు కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికొకరు జ్ఞాపకం వచ్చినప్పుడు ఉంగరాలు చూసుకుని ఒకరి చెంత ఒకరు ఉన్నట్టుగా తృప్తి పడేవారు. ఇక మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. నారా సురేష్, చేయి ముందుకు చాపు. బుల్బుల్ తొందరగా కానివ్వు, అన్నయ్య అప్పుడే చేయి చేపడి చూడు. అక్క ఇదిగో రింగ్. బావగారు ఇక వెయిట్ చేయలేరనుకుంటా. తీసుకో. ఏమైంది నీకు? ఇందాకంతా ఉబలాట పడిపోయావు, ఇప్పుడు గొప్పలకు పోతున్నావా? చెప్తున్నాను, మా అక్క మూడు చేంజ్ అయిపోయిందనుకో ప్రాబ్లంలో పడిపోతావు. ఇక మాట్లాడకుండా చేచాపు. త్వరగా రింగ్ పెట్టు వదినా, అన్నయ్య చేయి చేపాడు చూడు. బుల్బుల్ అది 2 నిమిషాలు ఆగాలి. ముందు రింగ్ పెట్టించుకో, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అరే పెట్టే తల్లి. ఇదిగో అన్నయ్య, ఇప్పుడు నీ వంతు. ఎంత కాన్ఫిడెంట్ గా ప్రజ్ఞవదనికి ప్రపోజ్ చేశావో అంతే కాన్ఫిడెంట్ గా ఇప్పుడు రింగ్ కూడా తొడిగి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? విల్ యు మ్యారీ మీ? ఎస్. సురేష్, సురేష్ నిన్నే అడుగుతున్నాను. ఏమైంది సురేష్, నువ్వు బానే ఉన్నావా? సురేష్ గారు తొందరగా కానివ్వండి, ఇప్పుడు ఉంగరం పెట్టాల్సింది మీరే. బుల్బుల్, బహుశా ప్రపోజల్ లాగే మన సాయం లేకుండా రింగ్ పెట్టేలా లేడు. చేయి చాపన్నయ్య, సిగ్గుపడిపోకు. అరే ఎందుకంత సిగ్గు? మా అబ్బాయి సురేష్ నిశ్చితార్థం అయిపోయింది. ఇక అర్చనకి చేసేద్దాం. అవునవును, రండి 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 రండి.
సురేష్, ఇదేంట్రా ఎలా జరిగింది? నువ్వు చెప్పిన ప్రకారం బుల్బుల్తో ఎంగేజ్మెంట్ అన్నావు, మరి ఇప్పుడేంటి ఇలా? అరవింద్, ఇది సరైంది కాదు. ఇదంతా తప్పుగా జరుగుతుంది. నేను ఈ సంగతి మాట్లాడాలి. నేను మాట్లాడాల్సిందే. ప్రజ్ఞ, అరే ప్రజ్ఞతో తర్వాత మాట్లాడొచ్చు. పురోహితులు గారు రమ్మంటున్నారు. అరే ముందు ఆనవాయితీలన్నీ పూర్తి చేయాలి కదా పిల్లకి. అమ్మా అమ్మ, నేను అరే ప్రజ్ఞతో ఒక ప్రజ్ఞ ముఖ్యమైన ఎక్కడికి విషయం వెళ్ళిపోదులే. మాట్లాడాలి. తనకి జీవితాంతం నీతోనే ఉంటుంది, అర్థమైందా? బుల్బుల్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను అక్కకి ఏమైనా చెప్పాలా? తనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలా? నువ్వే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. తనకి నీతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. బుల్బుల్ ప్లీజ్, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకో. ఇక్కడ ఇదంతా ఇలా జరగటం ఏం జరుగుతుంది? అదే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా. ఇదిగో సురేష్, ఇది అసలు నేను నీకు మాట చెప్పాలి బాబు. నీకు తెలియంది కాదు, మా అమ్మాయి ప్రజ్ఞ చాలా అమాయకురాలు, అలాగే తెలివైంది కూడా. నేను అడిగేది ఒకటే, నువ్వు తన మనసు ఎప్పుడు కష్టపెట్టావు కదా. సురేష్, నేను మీ ఇద్దరికి దిష్టి తీస్తాను. మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు. ఒక్క నిమిషం. సురేష్, నేను నీతో మాట్లాడాలి. అదే నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి. ముందు ప్లీజ్. నేను చెప్పేది విను. సురేష్, ఐఎమ్ వెరీ సారీ. ఫంక్షన్ పూర్తి కాకముందే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ నీకు తెలుసు కదా, సాయంత్రమే నా ఫ్లైట్. మా బాస్ ఏమో 1వ నంబర్ హారిబుల్ మ్యాన్. ఐ హావ్ టు బి దేర్ ఆన్ టైం. బుల్బుల్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఇంకేం ఇది చెప్పదు. జరుగుతున్నది నా దగ్గర కొంచెం కూడా టైం లేదు. అయితే వెళ్ళడానికి ముందు నేను మా అక్కతో బావగారితో డాన్స్ చేయాలనుకుంటున్నాను. బుల్బుల్. అందరూ వినండి, ఎవ్రీబడి ప్లీజ్. నేను మా బావగారితో డాన్స్ చేయాలనుకుంటున్నాను. మ్యూజిక్. ఆలస్యం దేనికి, ఇంకా తాళిబొట్టు కట్టేస్తా. ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్ట మిచ్చుకోక తప్పదు. అక్క, టైం ఎంత అయింది? ఓ గాడ్, నాకు లేట్ అయిపోతుంది. నేను బయలుదేరాలి. తర్వాత ఫోన్ చేస్తామా? అలాగే బాయ్. అర్చన, నేను ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళక తప్పదు. నీకు తెలుసు కదా, అక్కడ ఒక స్టూపిడ్ మీటింగ్ పెట్టారు. నేను నీ పెళ్లికి త్రూ అవుట్ ఉంటాను, సరేనా?
సురేష్, థ్యాంక్ యూ. నన్ను ఇంతగా సంతోషపెట్టినందుకు థ్యాంక్స్. నాకింకా నమ్మకం కుదరడం లేదు. నీకొకటి చెప్పనా సురేష్, నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు నా పెళ్లి చెడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. హఠాత్తుగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఇక జీవితం అంతా ఒంటరిగానే గడపాలేమో అనుకున్నాను. ఎందుకంటే నేను అంత అందగత్తెని కాదు. ఎప్పుడు నాకు పెళ్లి చూపులు జరిగినా మా అమ్మ బుల్బుల్ని ఆ చుట్టుపక్కల ఎక్కడా రానిచ్చేది కాదు. అలా చేయడం అమ్మకి ఇష్టం లేదని నాకు తెలుసు. అలాగే నాకు కూడా ఇష్టం లేదు. తను నా చెల్లెలు, తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను. ఎవరైనా నాకు బదులుగా తనని ఇష్టపడ్డారు అంటే, తనే కావాలి అనుకున్నారంటే అందరికంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను. కానీ సురేష్ ఇవాళ అమ్మాయి బుల్బుల్కి స్వయంగా చెప్పింది. తను స్వయంగా తన చేతులతో ఈ ఉంగరాన్ని నాకిచ్చి నీకు తొడగమని చెప్పింది. సురేష్, అసలు నేను ఇదంతా మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు ఈరోజు ఎంత సంతోషాన్ని ఇచ్చావో. నువ్వు నన్ను కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టమే సురేష్. కానీ ఆ సంగతి, అది బుల్బుల్ని నేడిపిస్తూ ఉంటుంది కదా, నువ్వు దాన్ని పట్టించుకోకు. ఒకవేళ తన అన్న మాటలకి నీకెప్పుడైనా బాధ అనిపిస్తే దానికి నేను సారీ చెప్తాను. కానీ ఇక మీదట తన వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. పైగా తనే స్వయంగా మనకెంత సాయం చేసిందో చూసావుగా. తనకి నేనంటే చాలా ఇష్టం. కానీ తను కొంచెం నాకు భిన్నంగా ఉంటుంది. ఎన్నో కలలు కంటూ ఉంటుంది. తనకంటూ ఒక రాజకుమారుడు రావాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఐ హోప్ తను కోరుకున్నవాడు తనకి దొరుకుతాడు. నా కర్మ కాలింది. ఇలాంటి ఫ్లైట్ తో అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. మోహన్ చూడు, ఏదో నన్ను తినేసేలా చూస్తున్నాడు. నేను మిగతా ఆడపిల్లలాంటి దాన్ని కాదని తనకి తెలిసినట్టు లేదు. ఫంక్షన్ సగంలో వదిలేసి వచ్చినందుకు తన యాటిట్యూడ్ చూస్తుంటే నేనేదో క్రైమ్ చేస్తున్నట్టు చూస్తుంది. ఈ అమ్మాయిలున్నారే, ఏమైనా తిందామా? థ్యాంక్ గాడ్, కాసేపైనా వీడి గొడవ తప్పుతుంది. ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? నువ్వు బయటికెళ్ళిన డోర్ తీయచ్చుగా. ఓ గాడ్, ఫ్లర్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోడు. వెళ్దామా? వస్తున్నాను. డోర్ తీసే సాకుతో దగ్గరికి రాలేకపోయేసరికి రాయి తగిలి పడిపోయేలా చేశాడు. సచ్ ఎ ఫ్లర్ట్ హీస్ యా. మా అక్కేమో తన హీరోతో కలుసుంటే నేను ఈ విలన్ తో కలిసి ఉండబోతున్నాను. ఇదేం బాలేదురా. ఇప్పుడు చూడు ఏమైందో. ఏదో అపార్థం కారణంగా అమ్మాయి మారిపోయింది. నీకు ఏమీ తెలియని అమ్మాయికులో నువ్వేమో ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్నావు. ఇప్పుడు ఏం చేయటం నేను? రే, నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ మనసులో మాట ఆ పిల్లకి చెప్పలేదనుకో, తనకు నీతో పెళ్లి చేసేస్తారు. వెళ్ళి వాళ్ళకి చెప్పేరా నువ్వు ప్రజ్ఞాని కాదు బుల్బుల్ని ప్రేమిస్తున్నావని. అది చెప్పడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ ఎవరైనా నేను చెప్పేది వినిపించుకుంటేగా. అయినా నువ్వు అనేదేమిటి? నన్ను అక్కడికి వెళ్ళి ఏమని చెప్పమంటావు? నేను ప్రజ్ఞని ప్రేమించడం లేదు, బుల్బుల్ని ప్రేమిస్తున్నాను, నా పెళ్లి బుల్బుల్తో చెయ్యండి అని చెప్పమంటావా? అక్కడ మా చెల్లెలి పెళ్లి కూడా జరగబోతుంది, అదే ఆలోచించు. అక్కడ నేనేమైనా గొడవ చేస్తే నా స్వార్థం కోసం నా చెల్లెలి సంబంధం చెడగొట్టివాడిని అవుతాను కదా. బాగుంది, బాగా చెప్పి. నేను ఆ మాట ఎప్పుడన్నా సురేష్? రై, ఆ రోజు నువ్వు తనకు చెప్పలేకపోయావే అనుకుందాం, కానీ ఇప్పుడు చెప్పగలవు కదా. కనీసం ఇంకెవరికి కాకపోయినా ప్రజ్ఞాకైనా చెప్పచ్చు కదరా నువ్వు. వెళ్ళి తనకు చెప్పే నిజం. అయినా తను నీ బెస్ట్ ఫ్రెండ్, చాలా ప్రాక్టికల్, తనైతే అర్థం చేసుకోగలదు. ఆ తర్వాత నీ ఇష్టం.
నువ్వు చెప్పింది కరెక్టే. నేను ప్రజ్ఞకు మొత్తం నిజం చెప్పేస్తాను. నేను ప్రజ్ఞకు మొత్తం చెప్పేస్తాను. ఈ పాట ఆపేస్తావా? నాకు నిద్ర పట్టడం లేదు. ఎస్ ఆఫ్ కోర్స్. ఓ గాడ్. కళ్ళు మూసుకొని కార్ డ్రైవ్ చేస్తావా? దీనికి నెగిటివ్ లక్షణాలు చాలా ఉన్నాయి. కళ్ళు మూసుకొని నన్నే ఊహించుకొని ఉండుంటాడు ఇడియట్. అక్క ఇదిగో రింగ్. బావగారు ఇక వెయిట్ చేయలేరనుకుంటా. ఇవాళ నేను ప్రజ్ఞకి తనని కాదు బుల్బుల్ని ప్రేమిస్తున్నానని చెప్పి తీరుతాను. ఎంతైనా ఇది 3 జీవితాలకు సంబంధించిన విషయం. హలో బుల్బుల్. హలో నానమ్మా. మనవరాలా, ముందు సంగతి చెప్పు. ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? అరే మేమంతా బాగానే ఉన్నాం. ఒక సంగతి చెప్పు, నీతో వచ్చిన మీ బాస్ హ్యాండ్సమ్ డూడ్ అవునా కదా? చెప్పు. హ్యాండ్సమ్ గానే ఉంటాడు, కానీ అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటాడు. తనకి నీ ప్రతాపం చూపించావా లేదా? నానమ్మ ఆ వాట్ ఇస్ ప్రయత్నంలోనే. దిస్? అసలు ఇదేం పద్ధతి? సో సారీ సార్. వాట్ సారీ? మీరు చివరి క్షణంలో ఇలా చేస్తే ఎలా? ఓకే నానమ్మ, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే బాయ్ నానమ్మ. ఓకే ఓకే. సరే అయితే నా రూమ్ కీస్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, మీ రూమ్ కీసే తీసుకున్నారేంటి? నా రూమ్ కీస్ కూడా తీసుకోవాలి కదా? నేను అలాగే అనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఎనీవే, వీళ్ళ హోటల్లో ఒకే రూమ్ ఉందట. ఇక మిగతా హోటల్స్ లో కూడా నేను చెక్ చేశాను, ఎక్కడ ఖాళీ లేదు, అన్ని ఫుల్. వీ హ్యావ్ టు షేర్ ఇట్. ఓకే? అదేంటి? హౌ కెన్ ఐ మీన్ ఐ కాంట్ షేర్ లైక్ దట్. మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నేను 2 రూమ్లే బుక్ చేశాను, కానీ వీళ్ళేమో ఒకే ఒక డబుల్ రూమ్ ఉందంటున్నారు. నేనేం చేయను? నేను మీతో మాట్లాడాలి, కూర్చోలా రండి. చెప్పు. ఇదిగో చెప్తున్నాను, ఐ మీన్ నేను మీతో రూమ్ షేర్ చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నో వే. దాట్ ఈస్ ద ఓన్లీ వే. ఇదిగో చూడు, నీతో రూమ్ షేర్ చేసుకోవాలన్న సరదా నాకు కూడా లేదు. ఓకే? కావాలంటే నువ్వు ఈ హోటల్ లాబీలో కూడా నిద్రపోవచ్చు, కానీ అలాగే మీరు కావాలనుకుంటే వాష్రూమ్ లో కూడా నిద్రపోవచ్చు. థ్యాంక్ యూ. పెద్ద దుర్మార్గుల్లా ఉన్నాడు. నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి ప్లీజ్ అండర్స్టాండ్, నేను అమ్మాయితో కలిసి రూమ్ షేర్ చేసుకోలేను. సార్ మీరు కూడా అర్థం చేసుకోండి, మేము మీకు హనీమూన్ సూట్ ఇచ్చాం. వాట్? హనీమూన్ సూట్? అంటే హనీమూన్ సూట్ బుక్ చేశాడా? వాట్ ఏ టైప్ ఆఫ్ మ్యాన్. ఐఎమ్ షూర్ ఇదంతా హోటల్ వాళ్ళకి డబ్బు ఇచ్చే చేయించి ఉంటాడు కావాలని. నాతో ఒంటరిగా ఉండాలని ఇదంతా చేస్తున్నాడు. నేను ఒంటరిగా ఉండదలుచుకున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఎక్స్ట్రా పే చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఏసీ ఆర్ నాన్ ఏసీ, డబుల్ బెడ్, సింగిల్ బెడ్, ఐ డోంట్ కేర్. ఐ నీడ్ అ సెపరేట్ రూమ్ ప్లీజ్. ఓకే సార్, ఐ విల్ ట్రై. కార్లో వస్తున్నప్పుడే నేను ఆ పిల్లని భరించలేకపోయాను. షీజ్ మ్యాడ్. నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నాడు. ఇంత పెద్ద హోటల్లో ఇంకో గది లేకుండా ఎలా ఉంటుంది? ఇదంతా కావాలని చేస్తున్నాడు తను. నా పేరు బుల్బుల్. తను చేయాలనుకుందే నేను జరగనివ్వను. ఎంత పెద్దదాని అయిపోయావే. మొన్నటి దాకా చిన్న పిల్లవి నువ్వు. నిన్నెలా పంపించాల్సి వస్తుంది తల్లి. ఇదిగో సరళ, ఎంతసేపని అలా ఏడుస్తూ ఉంటావు? ఇది సంతోషించాల్సిన సమయం. 2 ఫంక్షన్లు చక్కగా జరిగిపోయాయి. అన్నిటికంటే ముఖ్యం, మన ప్రజ్ఞకి నిశ్చితార్థం అయిపోయింది. ఇక ఊరుకో తల్లి. ఇదంతా తన వల్లే కదా జరిగింది. ఇంతటి సంతోషం తన వల్లే. ఈనాళ్ళకి నా కూతురు జీవితం సంతోషంతో నిండిపోయింది. ఇక నువ్వే తనకి సర్వస్వం.
నీ వల్లే మా ప్రజ్ఞ జీవితంలో సంతోషం వచ్చింది సురేష్. ఈ సంతోషం అంతా ఇచ్చింది నువ్వే మాకు. నువ్వు సదా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. ప్రజ్ఞ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అదేంటో చెప్పనయ్యా, మేం కూడా వింటాం. చెప్పు బాబు చెప్పు. ఇప్పుడు చెప్పడానికి నీకు లైసెన్స్ కూడా వచ్చేసింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. బావా ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి, త్వరగా చెప్పండి బావా. చెప్పు సురేష్, చెప్పు. అదేంటో మేము కూడా వినాలనుకుంటున్నాం. నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా. చెప్పండి బావా, ప్లీజ్. అదేంటో చెప్పేదేదో మేము వినాలనుకుంటున్నాం. ఇంకెందుకు త్వరగా బావా, చెప్పు. ప్లీజ్ బావా. ఆపండి, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. ఇవాళ జరిగేది నేను ఇష్టపడి జరగలేదు, అలాగే ఇదేమి పైవాడి నిర్ణయం కాదు. ఇదంతా జరిగేదంటే కేవలం ఒక అపార్థం కారణం. అపార్థమా? ఏంటి అపార్థం? అదే ఆంటీ గారు, నేను ప్రజ్ఞని ప్రేమిస్తున్నానని మీరంతా అపార్థం చేసుకున్నారు. కానీ నిజం ఏమిటంటే నేను ప్రజ్ఞని ప్రేమించడం లేదు. నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను ఆంటీ గారు. ఇవాళ జరిగిన నిశ్చితార్థం ఆ అపార్థం వల్లే జరిగింది. సురేష్, సురేష్ ఏమంటున్నావు నువ్వు? నువ్వు నాకు మంచి స్నేహితురాలు, అంతకు మించి నువ్వు నాకేం కాదు. అసలు నేను ప్రేమిస్తున్నానని నువ్వెలా అనుకున్నావు? నిజానికి నేను నిన్ను అసలు ప్రేమించనే లేదు. నా మనసులో నీ పట్ల అలాంటి భావం ఏం లేదు. నేను నిన్ను కాదు ప్రేమిస్తున్నది, బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. అర్థమైందా నీకు? నేను ఈ ఎంగేజ్మెంట్ అంగీకరించను. నువ్వు పెట్టుకో నీ రింగ్. నేను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేస్తున్నా. సురేష్, ఏంటి నువ్వు చేస్తున్న పని? సురేష్ ఏమైంది? బాబు సురేష్ బాబా, చెప్పు. ఏం చెప్పు ఏం సురేష్? సురేష్ చెప్పు. బాబా, ఎందుకు ఎందుకు చెప్తున్నా? చెప్తున్నా? మేము చెప్పడానికి వినాలనుకుంటున్నాం. ఎందుకు ఆలస్యం ఈ చేస్తున్నావు? మాత్రం సిగ్గెందుకు? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా సిగ్గుపడితే ఎలా? చెప్పు బాబు సురేష్. అరే చెప్పు బాబు సురేష్, నువ్వేం చెప్తావా అని మేమందరం ఎదురు చూస్తున్నాం. అవునన్నయ్య, చెప్పు, ఏదో చెప్పాలన్నా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. చూడనా, ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాడు. ఎంగేజ్మెంట్ ఫోటోలు సాయంత్రం కల్లా ఇచ్చేస్తాన్నాడు. అరే వాడి ఫోటోలు ఎవరికి కావాలి? నేను చూపిస్తాను మీకు ఫోటోలు. ఇలారా ఇది చూడు. సురేష్, నువ్వేం చెప్పాలనుకున్నావు? నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరంతా ఏం బెంగపడకండి. నేను మీ అందరితో పాటు ఎప్పుడూ ఉంటాను. నేను ఇక వెళతాను. ఇదిగో మాట, నేను నీకు అర్చన జాతక చక్రం ఇచ్చాను కదా, దాచిపెట్టమని. కొంచెం తీసుకురా. అర్చన కాబోయే అత్తింటి వారు కావాలంటున్నారు. సరే చూస్తాను.
వెళ్ళు తొందరగా తీసుకురా, లోపలే కదా పెట్టావు, వెళ్ళు. బాగుంది కదా. ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంది. మాట్లాడాలి. అరే ఏమైంది? అక్కడే చెప్పొచ్చుగా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏమైందో నువ్వే చెప్పు. వదినా, నువ్వు మా అన్నయ్య ప్లాన్ అంతా పాడు చేసేసావు. నేనేం పాడు చేశాను ఇప్పుడు? తనేమో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాడు, నువ్వు అదంతా పబ్లిక్ విషయం చేసేసావు. సర్లే, ఊరికే ఊహించుకోకండి. అక్క వదినా, ఇప్పుడు ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. బహుశా నీ చేయి పట్టుకోవాలనుకుంటున్నాడు. ఏదేదో అంటున్నావు. అక్క ఏదేదో మాట్లాడవేంటి? నిజమేగా, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి ఆశలు పుట్టవా? నీకు కూడా ఉందిగా, చెప్పక్క. సురేష్ అలాంటి వాడు కాదు. ప్లీజ్ అక్క, అందరు అమ్మాయిలు ఒకేలా ఉంటారు. అయినా తన కాబోయే భర్తతో రొమాంటిక్ గా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే ఇంకెప్పుడైనా అన్నయ్య నీతో మాట్లాడతాననే సాగుతో ఒక ములగ తీసుకెళ్లాడనుకో, అప్పుడు నీకే తెలుస్తుంది. తెలిసిందా? ఇద్దరికి పిచ్చి పట్టిందని వెళ్తున్నా. తల్లి ప్రజ్ఞ, నువ్వు కొంచెం లోపలికెళ్ళి చూడమ్మా. అర్చన జాతకం సురేష్ కనిపించిందో లేదో. నేను చూస్తాను. నేను ప్రేమిస్తున్నది ప్రజ్ఞని కాదు, నిన్నేనని అందరికీ ఎలా చెప్పటం బుల్బుల్? నేను ప్రజ్ఞకు నిజం చెప్పి తీరాలి. నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను, దయచేసి అర్థం చేసుకో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను చెప్పదలుచుకున్నది ఏంటి నీకు తెలుసా? ఆ విషయంలో నీ అభిప్రాయం ఏంటి? సురేష్, ఇలా చూడు, ఆనెస్ట్లీ నేను ఇలాంటి విషయాల్లో చాలా నర్వస్ అవుతాను. నువ్వు కూడా చాలా నర్వస్ అవుతావని నాకు తెలుసు. కానీ పెళ్లికి ముందే మనం ఇది, నేను అనేది ఏంటంటే మనం పెళ్ళయ్యేదాకా ఆగలేము. లేదు ప్రజ్ఞ, పెళ్ళయ్యేదాకా మనం ఎలా ఆగుతాం? నాకు కావాల్సింది ఏంటంటే... నీకు కావాల్సిందేంటో సురేష్, దాని గురించి నాకు పూర్ణిమ, అర్చన చెప్పేశారు. అయినా నాకు అసలు నాకేం అర్థం కావటం లేదు ప్రజ్ఞ. యాక్చువల్లీ యు నో, ఈ విషయంలో ఐఎమ్ సారీ. ఒకవేళ నిజంగానే నన్ను కిస్ చేయాలనుకుంటున్నాడా? వెళ్తాను. సురేష్, ఏమైంది? ఒంటరిగా ఏం మాట్లాడుకున్నారు? ఇలా అప్సెట్ గా ఎందుకున్నావు అక్క? డోంట్ టెల్ మీ, తను నీ దగ్గరికి రావాలనుకుంటే నువ్వు గానీ వద్దనిసేవా? చూడండి, పెళ్లికి ముందు ఇదంతా మంచిది కాదు. అంటే నువ్వు వద్దని చెప్పేసావు వదినా, అందుకేనేమో అన్నయ్య కోపం వచ్చి వెళ్ళిపోయాడు. కోపం వచ్చి వెళ్ళిపోయాడా? కోపం రాకుండా ఎలా ఉంటుందక్క? ఇప్పటికే నీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అలాంటప్పుడు తనకు నీ మీద ఆ మాత్రం హక్కు ఉండదా? కానీ నువ్వేమో డైరెక్ట్ గా వద్దనిసావు. నేనే వద్దని లేదు, తన బుగ్గ మీద. బుగ్గ మీద అంటే ఏదో చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకున్నాడు, నువ్వు బావగారిని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నావు. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి తన రెండో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టు. ఒకవేళ అన్నయ్య కోపం పోవచ్చు. లేదు నేను గీను అంటే కుదరదు, వెళ్ళు. వదినా ప్లీజ్.
ఎందుకు పనికిరావు నువ్వు అసలు నాలాగే ఎందుకు పనికిరావు ఆగరా సురేష్, ఏం చేస్తున్నావు? రేయ్, సురేష్ ఏమిటిదంతా? ఇలా స్తంభం మీద నీ కోపం చూపిస్తే నీ లైఫ్ లో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏం చెయ్యను నేను? చూడు సురేష్, నువ్వు నిజం చెప్పక తప్పదు. ఒకవేళ ప్రజ్ఞకి ఎదురుపడి చెప్పలేకపోతే ఫోన్ చేసి చెప్పు. ఫోన్ చేయనా? సరే అయితే ఫోన్ చేస్తాను. తనకేం చెప్పాలో చెప్పు. చెప్తాను. ఫోన్లో ఏం చెప్పమంటావు అది కూడా చెప్పు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నా, నేను నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నానని చెప్పనా? లేదంటే ఇలా చెప్పనా? ప్రజ్ఞ, నీ ఆశలు కలులన్నీ భంగమైపోతాయని చెప్పనా? వాటిని భంగం చేసేదెవరు? నేను, ఈ సురేష్. ఈ సురేష్ ని నువ్వు అందరికంటే మంచి స్నేహితుడు అనుకుంటావు. తన గురించి నువ్వు ఎంతో పట్టించుకుంటావు. ఈ లోకంతోనే పోరాడతావు. ఆ సురేషే నీకు నీ జీవితంలో అతి పెద్ద షాక్ ఇస్తున్నాడని చెప్పనా? నీ మనసులో మాటలన్నీ ఎవరికి చెప్తావో వాడే నీ మనసును భంగం చేయనున్నాడని. ఏ ఇంట్లో అయితే సురేష్ కి దిష్టి తీస్తూ ఉంటారు, ఆ ఇంటికి సురేష్ దిష్టి పెట్టబోతున్నాడని ఇలా చెప్పబట్టావు అతనికి? తనకి ఫోన్ చేసి ఇవన్నీ చెప్పబట్టావా? సరే సురేష్, ఇవన్నీ బాగుండవని నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళకి కలిగిన అపార్థాన్ని తొలగించడం ముఖ్యం కదా. కానీ అందుకు కారకుడెవరు? అసలు తప్పంతా నాదే. ఎందుకంటే నేను ఇలా చెప్పి ఉండకూడదు. అనుకున్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి. ఈ కన్ఫ్యూజన్ అంతా నా తెలివి తక్కువతనం వల్లే జరిగింది. ఇప్పుడు కనుక నేను ప్రజ్ఞ మనసు గాయపరిస్తే అప్పుడు బుల్బుల్ నన్ను అసహించుకుంటుంది కదా. నువ్వేం టెన్షన్ పడకరా, అన్ని సర్దుకుంటాయి. ఏం చక్కపడితే నేను ఎందుకు పనికిరాని వాడిని? నేను కనీసం ఈ లైట్ ని కూడా సరి చేయించలేకపోయాను. అది కూడా నా వల్ల కాలేదు. 10 సార్లు కంప్లైంట్ చేశాను, 10 సార్లు. కానీ చూడు ఇది ఇప్పుడు కూడా అలాగే ఉంది. సరే ఆవేశపడకు. నువ్వు ప్రజ్ఞతో మాట్లాడకూడదు అనుకుంటున్నావు కదా, సరే మాట్లాడద్దు. అదేదో బుల్బుల్కి ఫోన్ చేసి చెప్పు. అయ్యో ఇరుక్కుపోయానే. ఫోన్. సురేష్, హలో సురేష్, చెప్పు. ఇదిగో బుల్బుల్ లైన్ లో ఉంది, చెప్పే. ఓదు, తనకు సంగతంతా చెప్పే. మాట్లాడు, చెప్పు. హలో సురేష్. సురేష్, నువ్వు మాట్లాడవేంటి? నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదే ఏంటో చెప్పు. ఏంటంటే బుల్బుల్, నేను ప్రెగ్నెంట్. సురేష్, నేను తర్వాత మాట్లాడతాను. నా బాస్ వచ్చేసాడు. ఓకే బాయ్. సురేష్ అసలు ఇక్కడ లేడే. సురేష్, నేను చెప్పేది వినరా. పొద్దున్నే తన మొహమే చూడాలా? సార్, నేను అది యాక్చువల్లీ బయట ఉన్నట్టుండి నా బటన్స్ ఊడిపోయాయి. నువ్వు నా ఎదుట పడినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకసారి తీపడిపోయింది, ఇప్పుడు బటన్స్ ఊడిపోయాయి. నేను ముందు నుంచి అనుకుంటున్నాను, వీడి స్వభావమే మంచిది కాదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే, రాత్రి అంతా నిద్రపోలేదు. ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, చాలా దూరం డ్రైవ్ కూడా చేయాలి. ఏదో కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత పని మొదలు పెడదాం. ఓ షిట్, హౌ
డే యూ మిస్టర్ ప్రవీణ్ నా దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నించొద్దు okay? నువ్వు నా దగ్గరకు వచ్చావా నేను నీ ప్రాణాలు తీసేస్తాను ఏమిటి ఊరికి వాగుతున్నావు? ముందు ఆ చాకు పక్కన పెట్టు. నీ ఉద్దేశం ఏంటి? నీ దగ్గర డబ్బు ఉంది కదా అని నువ్వు చెప్పినట్టల్లా ఆడతాను అనుకున్నావా? ఏంటి పని? చాకు వెనక పెట్టు. నేను నువ్వు అనుకునేలాంటి వాడిని కాదు. అవునా? నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. ఆడపిల్లల్ని ఎలా చూస్తావో కూడా తెలుసు. అందుకే నేను కార్ లో కూర్చున్నప్పుడు నువ్వు రొమాంటిక్ మ్యూజిక్ ఆన్ చేసావు. తర్వాత ఆ డోర్ కూడా కావాలని లాక్ చేసావు. ఇంత పెద్ద హోటల్లో నీకు ఒక్క రూమే దొరికిందా? ఇప్పుడేమో ఇలా నా ముందుకొచ్చేసావు. నీ షర్ట్ బటన్స్ అన్ని ఒక్కసారి ఊడిపోయాయి. నీ ఉద్దేశంలో నేను అసలు సినిమాలే చూడననుకున్నావా? నాకు అన్ని తెలుసు. ఇదంతా నీ ప్లానే మిస్టర్ ప్రవీణ్. సరే ఇవ్వండి మీ రూమ్ కీస్. ఏ రూమ్ కీస్? అది మ్యామ్ యాక్చువల్లీ సార్ విడిగా ఒక రూమ్ బుక్ చేశారు. ఆయన ఎక్స్ట్రా కూడా పే చేశారు. అప్పుడు మేము మా గెస్ట్ ఒకరిని రిక్వెస్ట్ చేసి ఆయన రూమ్ ని సార్ కోసం ఖాళీ చేయించాం. ఇది ఆ రూమ్ కీసే 1015. నేను ఇక్కడ పెడుతున్నాను. వేరే రూమా? అవును, వేరే రూమ్. ఈ సూట్ కాకుండా, ఈ హనీమూన్ సూట్ కాకుండా వేరొకటి. నేను నీకు ముందు నుంచి చెప్పడానికి ప్రయత్నించాను. వేరే రూమ్ దొరకకపోతే నేను కారులో పడుకుంటాను, కానీ నీతో రూమ్ లో మాత్రం ఉండనని. నన్ను చంపడానికి ప్రయత్నించావు కదా? 1 minute, షట్ అప్. ఈ హనీమూన్ సూట్ నీకోసం బుక్ చేశాను అనుకున్నావా? నేను నీలాంటి అమ్మాయిలతో చెడుగా ప్రవర్తిస్తాను అనుకున్నావా? గాడ్ షిట్ షిట్. అసలు అలా ఎలా అనుకున్నావు నువ్వు? నీ వీధిలో ఉన్న నలుగురు అమ్మాయిలో నువ్వు అందంగా ఉండొచ్చు, కానీ నా చుట్టూ తిరిగే అమ్మాయిలతో పోలిస్తే నువ్వు వాళ్ళ కాలి గోటి కూడా సరిపో. అర్థమైందా? అన్నట్టు సినిమాలు చూడడం అంటే నీకు చాలా సరదా కదూ? నువ్వేదో హీరోయిన్ అనుకుంటున్నావా? నాకిక నీతో ఎలాంటి అవసరం లేదు. లిసన్ మిస్ బుల్బుల్, నేను కార్లో రొమాంటిక్ సాంగ్స్ పెట్టింది ఎందుకంటే నీ బోరింగ్ చెత్త మొహాన్ని చూసి చూసి నాకు నిద్ర వచ్చేసింది. ఇక ఈ బటన్స్ ఏదో నీకోసం ఊడగొట్టుకొచ్చాను అనుకున్నావా? యువర్ క్రేజీ. ఈ బటన్స్ తలుపు పట్టుకుని ఊడిపోయాయి. నువ్వేదో ఈ లోకంలో అందరికంటే అందగత్తెని అనుకుంటున్నావా? అంటే నేను ఈ ప్రవీణ్ కుమార్ నిన్నేదో చేస్తాడనుకున్నావా? జస్ట్ లిసన్ టు మీ. ఈ లోకంలో నువ్వే చివరి అమ్మాయి అయినా సరే, అండ్ ఈవెన్ ఇఫ్ యు కిల్ మీ, అప్పుడు కూడా నేను నిన్ను తాకనైనా తాకను. నాకు నీలాంటి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదు. ఇక నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నీ బ్యూటీ ప్యాలెస్ లో, లైక్ ఈ బ్యూటీ క్వీన్. నేను వెళ్తున్నాను. వేరొకరితో గనక వచ్చుంటే అసలు ఇలా జరుగుండేదే కాదు, కొంచెం తెలివైనా ఉండేది. ఎంత పని చేశాను. నేను ప్రతిరోజు ఉదయం వికసించిన నీ మొహం చూసినప్పుడు నేను రోడ్డు మీద గోతులు గొడవ మర్చిపోతాను. టీ ఇస్తున్నప్పుడు పొరపాటున నువ్వు నన్ను తాకితే నాకేదో కరెంటు షాక్ తగిలినట్టు ఉంటుంది. ఇవాళ మొదటిసారిగా నువ్వు నా వెనక కూర్చొని అభి కాన్సర్ట్కి వచ్చినప్పుడు దారిలో జనాలు, గోతులు, పొల్యూషన్ అన్నింటినీ మర్చిపోయాను. నాకప్పుడు కేవలం నీ గొంతు మాత్రమే వినిపించింది. సైడ్ మిర్రర్లో నీ మొహం మాత్రమే కనిపించింది. అప్పుడు నువ్వు అలాగే మాట్లాడుతూ ఉండాలని, నవ్వుతూ ఉండాలని, ఆ దారి వెంట అలా వెళుతూనే ఉండాలని అనిపించింది నాకు. రాయడమైతే రోజు రాస్తాను, కానీ ఈ లెటర్స్ నేను నీకు ఇవ్వగలుగుతానో లేదో నాకే తెలియదు. అక్క, సురేష్ నీకోసం రోజ్ తీసుకొచ్చాడు. నువ్వు కిచెన్ లో ఒక్కదానివే ఉంటావు. రహస్యంగా నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అలా అయితే ఎవరికి తెలియదు అనుకున్నాడు. తీరా చూస్తే నేనున్నాను. రెడ్ రోజ్ నాకిచ్చాడు. ఎవరి కోసం తీసుకొచ్చావు? అదిగో మనం తలుచుకున్నామో లేదో రానే వచ్చేసాడు. రా అన్నయ్యారా, నీ ఫోటోలే చూస్తున్నావు. త్వరగా రా. ఇలా చూడు బాబు. రా సురేష్, ఎంగేజ్మెంట్ ఫోటోలు వచ్చాయి చూడు. ఎంత బాగున్నాయో చూడు. ఫోటోలో చూడు నువ్వెంత బాగున్నావో. ఈ ఫోటో చూసావా? చూపు ఒకరి మీద, మనసు ఇంకొకరి మీద. ఎవరి వైపు చూస్తున్నావు? ప్రజ్ఞ వదినా లేకపోతే బుల్బుల్నా? అయ్య బాబు, ఇదంతా సిగ్గే. అరే ప్రజ్ఞ వదిన ఎక్కడుంది? తనని కూడా పిలుచుకురండి. ప్రజ్ఞ వదిన పేరు చెప్పగానే ఎంత సిగ్గుపడిపోతున్నాడో చూడండి. అరే ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడుంది? అక్క టెర్రస్ పైన ఉంది. వదిన మళ్ళీ రాలిపోయే నక్షత్రం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. మొదటిసారి చూసినప్పుడే సురేష్ అన్నయ్య తనకి ప్రపోజ్ చేసేశాడు.
ఈసారి బహుశా పెళ్లి తొందరగా అయిపోవాలని కోరుకుంటుందేమో. అంతేగా అన్నయ్య? అర్చన నువ్వు మరి నువ్వు ఇదిగో మాధవి, ఇటు చూడు, ఇది ఎంత బాగుందో. చూడండి, అది ఇంకా చాలా బాగుంది కదా. ప్రజ్ఞ, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అదేమిటంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు నన్ను కాదు బుల్బుల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకున్నావు కదా. అది నీకెలా? నేను నాన్నమ్మ గదిలోంచి బయటకు వచ్చినప్పుడు నీకు కోపం వచ్చిందేమో అని పూర్ణిమ, అర్చన నాతో అన్నారు. నేను నీతో మాట్లాడాలి అన్నారు. నేను నీ కోపం పోగొట్టడానికి మీ ఇంటికి వెళ్ళాను. నన్ను క్షమించు ప్రజ్ఞ. నీ మనసు బాధ పెట్టాలనుకోలేదు. కానీ నువ్వు అదే చేసావు సురేష్. నువ్వు నాకు అందరికంటే మంచి స్నేహితుడి కదా. అలాంటిది నువ్వే నా విషయంలో ఎందుకు అలా చేసావు? ఎందుకు అలా చేసావు సురేష్? నాకు జవాబు చెప్పు. నాకు జవాబు చెప్పు సురేష్. నేను నా జీవితంతో పూర్తిగా రాజీ పడిపోయాను సురేష్. నేనెంతో ప్రాక్టికల్ గా ఉండేదాన్ని. నువ్వు నన్ను ఎంత బలహీనపరిచావంటే, ఎంత దిగజార్చావంటే, చివరికి నేను రాలుతున్న నక్షత్రాల్ని నా కోరికలను నిజం చేయమని కోరుకోవడం మొదలు పెట్టాను. ఆ కలల ప్రపంచం ఎంతో ఎంతో చిన్నదని ఆలోచించలేదు. నేను జీవితంలో ఎప్పుడూ ఏది కోరుకోలేదు సురేష్. నేను దేనికి ఆశపడలేదు. జీవితం మీద ఎలాంటి ప్రేమ లేదు నాకు. ఎందుకు నువ్వు నా వాస్తవానికి అడ్డొచ్చావు? నేనెంత అసహ్యంగా ఉంటానని, నా జీవితంలోకి అసలు ఎవరూ రారని తెలుసుకునే సమయంలో నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు సురేష్? నేను నీకు చాలా ముఖ్యమని ఎందుకు నాతో అన్నావు? ఎందుకు ప్రతిరోజు కిటికీ దగ్గర ఉండి గుడ్ నైట్ చెప్తావు? ఎందుకు ప్రతిరోజు నీతో పాటు కాలేజీకి తీసుకువెళ్తావు? నా ప్రతి కష్టంలోనూ ఎందుకు తోడుగా ఉన్నావు? అతనితో నా నిశ్చితార్థం జరగకూడదని ఎందుకు అనుకున్నావు చెప్పు. నన్ను ప్రేమించకపోతే ఆ గులాబీ నాకెందుకు ఇచ్చావు? ఆ ఉంగరం ఎందుకు ఇచ్చావు సురేష్? ఇంత దూరం ఎందుకు రానిచ్చావు సురేష్? అంతమంది ముందు నువ్వు నన్ను నిశ్చితార్థం చేసుకున్నావు. చెప్పు సురేష్, జవాబు చెప్పు. నాకు జవాబు కావాలి సురేష్. ఎందుకు ఇదంతా చేసావు? ఎందుకు? ప్రజ్ఞ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. మరైతే నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు సురేష్? చెప్పు, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు సురేష్? నన్ను ఎందుకు
ప్రేమించడం లేదు? చెప్పు సురేష్, ఎందుకు నన్ను ప్రేమించడం లేదు? రాలిపోతున్న నక్షత్రాలను నమ్ముకుని కూర్చున్నాను నేను. ఆకాశం నుంచి అవి రాలిపోతున్నప్పుడు మన కోరికల్ని ఎలా తీర్చగలం? ప్రజ్ఞ, చెయ్యి పట్టుకోవద్దు సురేష్. ప్రజ్ఞ, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. నేను మొత్తం నిజం చెప్పి తెలుసుకున్నాను. ప్రజ్ఞ, కింద అందరూ అదే అదే కింద అందరూ నీ గురించి అడుగుతుంటే నేను ఇలా, సరే మీరిద్దరు నిదానంగా మాట్లాడుకోండి, తొందర ఏం లేదు. మీరిద్దరు మెల్లిగా కిందకి రండి. అలాగే. ప్రజ్ఞ, నేను నిజంగానే అంత అసహ్యంగా ఉంటానా? నువ్వు మరీ మరీ అంత అసహ్యంగా ఉండవులే. ఐ మీన్, నువ్వు అందంగానే ఉంటావు. పైగా నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. నువ్వు నవ్వినప్పుడల్లా నీ కళ్ళు ఎలా మెరుస్తాయంటే ఏదో మెరుపు మెరిసినట్టు. మెరుప కొంచెం ఎక్కువగా చెప్పినట్టున్నా. మెరుపు అంటే మెరుపు కాదు, బట్ బాగుంటుంది నీ నవ్వు. మరి అంత బాగుంటుందని కాదు, బట్ బాగానే ఉంటుంది. ఇక్కడ ఆపు చాలు. అక్క, ఐఎమ్ బ్యాక్. మిగతా సంగతులన్నీ తర్వాత, కానీ అన్నిటికంటే ముందుగా ఇంపార్టెంట్ గా నేను నీ ఫియాన్సీని కొన్ని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు నాకు వెంటనే కావాలి. ఓకే? ఓకే సురేష్, టెల్ మీ, నేను నీకు అందంగానే కనిపిస్తానా?
చూడు సురేష్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ జవాబులు తెలుసుకోవడం నాకు ఎంతో ఇంపార్టెంట్. నన్ను అస్సలు ఇష్టపడిన ఒకే ఒక కుర్రాడివి నువ్వే నా జీవితంలో ఉన్నావని నాకు తెలుసు. అయినా నువ్వు హానెస్ట్ కదా, అందుకే నిన్ను అడుగుతున్నాను. డోంట్ లై, ఓకే? అంతా నిజమే చెప్పాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళు మెరుపుల్లా మెరుస్తుంటాయా? సురేష్, ఎవరైనా ఒక అబ్బాయి నా ఫోటో చూసి రాత్రంతా నిద్రపోకుండా ఉంటాడా చెప్పు? టెల్ మీ, నా సురేష్ ఎవరైనా ఒక అబ్బాయి నాకు పోయిటిక్ గా ఉండే లవ్ లెటర్ రాయగలడా లేదా? నా కళ్ళల్లోకి చూసి మై మర్చిపోగలడా చెప్పు. అబ్బా, నువ్వు అక్క వైపు ఎందుకు చూస్తున్నావు? నా వైపు చూసి చెప్పు. నా కళ్ళలోకి చూస్తూ నువ్వు టైం కూడా తెలియనంతగా మైమర్చిపోగలవా? జస్ట్ టెల్ మీ. అవును బుల్బుల్. రియలీ? ఐ లవ్ యూ సురేష్, ఐ లవ్ యూ. సురేష్, నీకు నేను అంత అందంగా కనిపిస్తున్నానని తెలిసి నాకు ఎంత సంతోషంగా ఉందో నీకు తెలీదు. ఐ మీన్, అందంగానే ఉంటాననుకో. నువ్వు మా అక్కకి కాబోయే భర్తవని కూడా నాకు బాగా తెలుసు. కానీ మర్దలంటే సగం ఇల్లాలంటారు కదా. బాయ్ అక్క. వాట్సాప్ స్వీట్ హార్ట్. నమస్కారం నాన్నమ్మ. ఆశీర్వదించండి. చిరంజీవ ఇంతకీ మీరెక్కడి నుంచి వస్తున్నారు? నోట్లు సంపాదించడానికి వెళ్ళానమ్మా. అరే అలా చూస్తావేంటి? కష్టపడి సంపాదించిన డబ్బు రిబ్బన్ కట్ చేసి వస్తున్నానమ్మా. అలసిపోయాను. రే ప్రవీణ్, నాకేమనిపిస్తుందంటే నాన్నమ్మకి 2-3 బాడీ గార్డ్స్ అని పెట్టాలి. ఎందుకంటే దొంగలందరికీ తెలిసిపోయి ఉంటుంది ఈ ముసలావిడ దగ్గర డబ్బు చాలా ఎక్కువ ఉందని. అవునులే నాన్న, ముసల్దాన్ని అయిపోయానుగా. అందుకని ఇప్పుడు నేను నిన్ను చూసుకోలేను, నీ డబ్బుని చూసుకోలేను. ఈ పని చూసుకోవడానికి ఇంకెవరినైనా పెట్టుకో. చాలే ముసలి. ఏయ్ నానమ్మ, మీరు మరీను. మీకు తెలుసు కదా వాడు ఎలాంటి వాడు. వీడికి తెలిసిందల్లా డబ్బులు సంపాదించడం ఒకటే, వాటిని కాపాడుకోవడం తెలిస్తే కదా. అవును, అదే నిజమే. అరే, ఈ వయసులోనే కదా కష్టపడి సంపాదించాల్సింది. ఎంత కష్టపడి పనిచేస్తే అంత డబ్బులు ఎక్కువ వస్తాయి. నాన్న, నేను మీ బాబాయ్ ఏమనుకున్నావంటే ఇవాల్టి నుంచి నీ డబ్బులు జాగ్రత్తగా ఉంచే విషయాన్ని మా అబ్బాయి ఆకాష్ చూసుకుంటాడు. అదేంటంటే ఈ మధ్య తనేం పని చేయడం లేదు. పైగా నువ్వేమో అంత డబ్బు ఖర్చు పెట్టి తన చేతి ఎంబీఏ చేయించావు. మరి కొంచెమైనా ఉపయోగం ఉండాలి కదా. అయినా నాన్నమ్మ పెద్దవారైపోయారు. ఆవిడ ఇంకా ఇవన్నీ ఏం చూసుకుంటారు? అంటే నేననేది తప్పుగా అనుకోకు. నేనేమంటున్నానంటే ఈ ఇంట్లో తనేగా పెద్దావిడ. మన అందరూ ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఆవిడపై బాధ్యతలు పెడితే ఏం బాగుంటుంది చెప్పు? ఆకాష్, చెప్పనయ్యా, నువ్వు నా డబ్బు సంగతి చూసుకోగలవా? ఆఫ్ కోర్స్ అన్నయ్య, అది మళ్ళీ నన్ను అడగాల. త్వరలో నీ పెళ్లి కూడా కాబోతోంది, అవునా? ఎస్. అంత పెద్ద టైకూన్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. బిగ్ మనీ, బిగ్ హోమ్, హాలిడే టు యూరోప్. రోమ్. అరే, ఇన్నుండగా నువ్వు నా దగ్గర పనిచేయడం బాగుంటుందా? లేదన్నయ్య, అస్సలు బాగుండదు. ఐ కెన్ గివ్ ఇట్ ఎ షాట్. అంటే నేను ట్రై చేస్తానన్నయ్య. ఒకవేళ నేను నీకు డబ్బు జాగ్రత్త చేయమని ఇవ్వలేదనుకో, కేవలం ఖర్చు పెట్టడానికే ఇచ్చాననుకో. వాట్? ఆల్ ద మనీ ఇన్ ద వరల్డ్ నీ ఇష్టానికి ఖర్చు పెట్టుకున్నావు అనుకో. Really? అప్పుడు ఎలా ఉంటుంది? బెస్ట్ ఐడియా బ్రో, బెస్ట్ ఐడియా. ఐ లవ్ యు మ్యాన్. లవ్ యు అన్నయ్య. ఇప్పటి నుంచి ఆకాష్కి ఇంత పెద్ద బాధ్యత ఎందుకు? తను ఎంజాయ్ చేయనివ్వండి. లెట్ హిమ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్. అబ్సల్యూట్లీ. అందుకని నా నిర్ణయం ఏంటంటే నా ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎవరు చూసుకోవాలంటే నాకు కుటుంబంలో ఒకరు మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువైన ఆ వ్యక్తి మీ వెనకే కూర్చునున్నాడు. నా మిత్రుడు ప్రవీణ్. పిన్ని, నాకు మీ అందరి మీద చాలా ప్రేమ ఉంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఆకాష్కి ఇవ్వడం అంటే నా ఉద్దేశంలో ప్రస్తుతానికి మంచిది కాదు. ఆకాష్, చెప్పనయ్యా, ఆ డబ్బు నీకే. నిజంగానా? అఫ్ కోర్స్. ఓ మై గాడ్. నానమ్మ. నానమ్మా. చిరంజీవ, ఇక అయిందా నీ వినయం? ఇప్పుడు వెళ్దామా? నీ పెళ్లి బట్టలు ఫైనల్ చేయాలి కదా. పైగా నువ్వు హనీమూన్ కూడా వెళ్ళాలి. పద. బ్రో, ఐ లవ్ యూ. యు నో దట్. అండ్ ఐ లవ్ యూ ఈవెన్ మోర్. ఇకరా. పెద్దమ్మా, ఎదుగు ప్రజ్ఞాక్క నగలు సెట్. మాధవి అంటికి చూపిస్తానని నువ్వే తీసుకురామన్నావా? ఈ సెట్ ఎక్కడ కనిపించింది నీకు? దీన్ని
దీన్ని నేను ప్రజ్ఞకి ఎంత మాత్రం ఇవ్వదలుచుకోలేదు. వెళ్ళు, దీన్ని నా అలమారలో అన్నింటికంటే వెనక్గా పెట్టు. ఇది చాలా మొదన స్టెప్ది. ఇదిగో మాధవి, తొందరగా తీసుకురా, ఆ సెట్ సరళకి చూపిద్దాం. సరళ గారు, ఇది చూడండి, ఎంత బాగుంది కదా. అవును. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను. సరే, టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నానమ్మా. అరే నువ్వు అలా ఒక్కదాని వెళ్తున్నావేంటి? సురేష్ ఇప్పుడే ఫోన్ చేశాడు, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడట. అదిగో సురేష్ రానే వచ్చాడు. రా సురేష్. నమస్తే నాన్న. సరే గాని ప్రజ్ఞ, రేపు నువ్వేం వేసుకోవాలో డిసైడ్ చేసుకున్నావా? రేపు దేనికి? బాగుంది. నీకెందుకంత మధ్య మరుపు? మర్చిపోయావా? రేపే మన నర్సరికి పసుపు పెట్టే తంతు. పెద్దమ్మ, అక్క మనసంతా ఈ మధ్య ఒకే దాని మీద ఉంటుంది, సురేష్ బావగారి మీద. రేపు అర్చనతో పాటుగా ప్రజ్ఞ కూడా పసుపు తంతు చేసేసి ఇద్దరికి ఒకే రోజు పెళ్లి జరిగితే ఎంత బాగుండేదో కదా. నిజమే, కానీ వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం తేదీలు కలవలేదు. లేదంటే వీళ్ళ పెళ్లి కూడా అప్పుడే చేసేసేవాళ్ళం. చూసారా ఇలా గుడ్లూరువి చూస్తున్నాడో? తొందరగా పెళ్లి చేయకపోతే ప్రజ్ఞని లేవ తీసుకుపోతానన్నట్టుగా ఉందా చూపు. అమ్మా నా కాలేజీకి లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సరే సరే. ఇదిగో ప్రజ్ఞ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్కూటర్ మీద కూర్చున్నప్పుడు అతని నడుము గట్టిగా పట్టుకో. అలా సిగ్గుపడతారేంట్రా? మీ నిశ్చితార్థం అయిపోయిందిగా, ఆ మాత్రం రొమాన్స్ లో తప్పు లేదు. అభి నువ్వేమైనా అనుకో, నేను నీ డబ్బు సంగతి చూసుకోలేను. అంటే నువ్వు నాకు తోడుగా ఉండనంటావు? చూడు, ఈ విషయంలో ఉండలేను. నువ్వు నన్ను వదిలి ఉండలేవు. ఆ సంగతి నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడే అర్థమైంది. ఎందుకంటే రేయ్, మర్యాదగా నా మాట వినా, గోళీలు అక్కడ పెట్టాయి. ఒక్కటి కూడా ఇవ్వను. ఇదిగో మా గోళీలన్నీ మాకు ఇవ్వకపోతే నువ్వు చాలా దెబ్బలు తింటావు. అలాగే చూద్దాం మరి. రేయ్, అరే, ఇవ్వరా? వదలండి ఆ గోళీలు. రేయ్, ఇవ్వు. వదలండి, నాకు ఇచ్చేయ్. ఇవ్వరా? వాడు నా గోళీలు తీసుకుని వెళ్ళని, లేకపోతే నేను నిన్ను చితకబాద్తా. నేను ఈ సంగతి తర్వాత చూస్తాను. ఇదిగో, నన్నెందుకు కాపాడావు నువ్వు? నీకిందులో సగం గోళీలు కావాలా? వద్దు, వాళ్ళు చేస్తున్న తప్పు. నువ్వు ఈ గోళీలన్నీ నీ గొప్పతనం వల్ల గెలుచుకున్నావు, అందుకనే అడ్డొచ్చాను. ఫ్రెండ్, కానీ ఆ రోజు నుంచే నేను నా స్నేహితులందరినీ పోగొట్టుకున్నాను. మరిప్పుడు నువ్వేం చేసావు? నీ సంపాదన అంతా వాళ్ళ పాలు చేసావు. ఏదేమైనా వాళ్ళు నా కుటుంబం ప్రవీణ్. నా సంపాదన మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. హక్కు ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు నీ సంపాదనే కాక నిన్ను ప్రేమించినప్పుడే ఉంటుంది. ఇక వదిలే ప్రవీణ్. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వాళ్ళ సంగతి మనమే చూసుకోవాల్సి ఉంటుంది. రెండో రకం వాళ్ళ సంగతి వాళ్లే చూసుకుంటారు. నేను నా కుటుంబం అంతటిని చూసుకోవడంలో బిజీగా ఉంటాను, కానీ నువ్వు ఒక్కడివే ఎలాంటి ఆశ లేకుండా నన్ను చూసుకుంటావు. చాలే, ఆశ అప్పడం అని నువ్వేంటి సెంటీగా మాట్లాడుతున్నావు? దీన్ని సెంటి అనరు, స్మార్ట్ గా మాట్లాడడం అంటారు. నువ్వు నా గురించి అంతగా పట్టించుకుంటావు కదా, అందుకే నిన్ను కాకపడుతున్నాను. అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళవని అర్థమైనా? సారీ, అది కావాలని చేయలేదు. వాడు సారీ. ఒక్క నిమిషం సురేష్, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు? నా తప్పేం లేదు. ఆ బైక్ సురేష్, ప్రతి ఒక్కరికి తనకిష్టమైన వారిని ఎంచుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించడం లేదు అంటే అందులో నీ తప్పేమీ లేదు సురేష్. అందుకని దయచేసి నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నువ్వు నాకు అందరికంటే ముఖ్యమైన స్నేహితుడివి, ఎప్పటికీ అలాగే ఉంటావు. మన మధ్య ఏదైతే జరిగిందో దానివల్ల మన స్నేహం అంతమైపోకూడదు సురేష్. గుర్తుంచుకో సురేష్, నువ్వెప్పుడు నాకు తోడుగా నిలబడ్డావు. అలాగే నువ్వు గనక బుల్బుల్ని ప్రేమిస్తే నేను కూడా నీకు తోడుగా నిలబడతాను. నేనే స్వయంగా నీ గురించి తనతో మాట్లాడతాను. వద్దు ప్రజ్ఞ, ప్లీజ్. తనకు నువ్వేం చెప్పొద్దు. తనకు కూడా నేనంటే ఇష్టమని అనుకోవటం కేవలం నా తెలివి తక్కువతనం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. తను ఎప్పటికీ నన్ను ప్రేమించదని నిజం తెలిసిన తర్వాత తనకి నా మొహం కూడా చూడటం ఇష్టం ఉండదు. ఎవరినైనా బలవంతంగా ప్రేమించేలా చేయగలమా? నిజమే, నేను ప్రతిరోజు జనాలతో దెబ్బలాడతాను, IPL ఫైల్ చేస్తూ ఉంటాను. అయినా ఎమోషన్స్ గురించి నాకు కూడా కొంచెం అవగాహన ఉంది. నేను చేసిన ఒక్క తప్పు వల్ల ఇంత పెద్ద సమస్య తలెత్తింది. నాకు అది మరింత కాంప్లికేట్ అవటం అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్. వెళ్దామా? Congrats, sir. Congrats, ma'am.
వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని ఇంతకు ముందే చెప్పాగా, అప్పుడేమో ఒప్పుకునేవారు కాదు, మరి ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఓ మై గాడ్, లుక్ హూ ఇస్ దేర్. ప్రజ్ఞ సురేష్ గారు వచ్చారు. కంగ్రాచులేషన్ సురేష్ గారు. నిశ్చితార్థం అని ఒక్క మాట కూడా చెప్పలేదు. కంగ్రాచులేషన్. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటూనే ఉన్నాను. అవునవును, ఏం లేదంటేనే ఫిలిం స్టార్స్ లాగా నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. మొత్తం అయిన తర్వాత కూడా చెప్పలేదు. అయినా ప్రజ్ఞ, నువ్వు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తావు కదా. నువ్వు ఇలా ప్రేమ పంజరంలో ఎలా ఇరుక్కుపోయావు? పోనీలు ఒకటి చెప్పు, నీకు సురేష్ గారు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పు. కార్పొరేషన్ వాళ్ళలాగా కేసు ఫైల్ చేశారా లేక లెటర్ పంపించారా? ప్రజ్ఞ, ఎలా జరిగిందో చెప్పు. చెప్పు ప్రజ్ఞ, సిగ్గు కొడుకు చెప్పు. సురేష్, వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. నేను అసలు అంత పెద్ద తప్పు ఎలా చేశాను? సురేష్, ఒకవేళ ఇప్పుడు నీ దృష్టిలో నా మీద ప్రేమ లేకపోవచ్చు, పర్వాలేదు, దానికి నేనేం బాధపడను. కానీ నువ్వు గనక తప్పంతా నీదే అనుకుని నాతో సరిగ్గా మాట్లాడడం మానేస్తే అది నేనెంత మాత్రం తట్టుకోలేను. ప్రజ్ఞ, నీలో ఎందుకంత మంచితనం? నేను నీ మనసుని చాలా కష్టపెట్టాను. యాక్చువల్లీ నేను అందరి మనసులు కష్టపెట్టాను. ఇప్పుడిక వాళ్ళందరికీ నిజం తెలిసిపోయినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయిలే సురేష్. అన్నీ బాగానే ఉండేవి, నేనే అన్నీ పాడు చేశాను. నేనేం చేయటం? నిజం చెప్తే అందరూ ఏమనుకుంటారు? అమ్మ, ఆంటీ గారు, నాన్నమ్మ, బుల్బుల్. ఇది వరకు నాకెప్పుడు దిగులుగా ఉన్నా ఇక్కడికొచ్చి ఈ పుస్తకాలతో నా దిగుల్ని పంచుకునేదాన్ని. కానీ ఇవాళ ఇక్కడ కూడా నా దిగులుకి పరిష్కారం దొరికేలా లేదు. ఇప్పటికే పెళ్లి తేదీ ముంచుకొచ్చేస్తోంది. ఇప్పుడు నేను ఈ పెళ్లిని ఎలా క్యాన్సిల్ చేయాలి? ఆర్ యు సీరియస్? లేదు లేదు ప్రవీణ్, లేదురా. వెనక్కి వెళ్ళిపోయి నేనేం చేస్తాను? మళ్ళీ అదే అమ్ముకోవాలి. లవ్ లవ్ లవ్. రే, ఈ దేశంలో మనుషులు చాలా వెర్రివాళ్ళు. సీరియస్లీ, వీళ్ళకి లవ్ తప్ప ఇంకేం అర్థం కాదు. అదే నన్ను చూడు, ఐ హావ్ గాట్ నో టైమ్ ఫర్ లవ్. రే, ప్రేమ అమ్ముడుపోతుంది. అందరూ ఎక్కడ పొరపాటు చేస్తారు చెప్పనా? బ్యాడ్ చాయిస్. కనిపించిన ప్రతి వస్తువుని కొనేసుకుంటారు. వీళ్ళెంత ఫూల్స్ అంటే వీళ్ళు తమ లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకునేదంతా ఇట్స్ నథింగ్ బట్ టైం పాస్. రే, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సో కాల్డ్ లవ్ లవ్ లవ్. తమాషా ఏంటంటే ప్రవీణ్, ఈ జనం నా రొమాంటిక్ సాంగ్స్ విని వెర్రెక్కిపోతుంటారు. ముఖ్యంగా ఆ పాట ఉందే, హ్యాపీ లవ్. అది వినేసి వాళ్ళంతా వాళ్ళ ప్రేమ కూడా హ్యాపీ అనుకుంటారు. కానీ ప్రవీణ్, ఒకటి చెప్పనా? ఈ లోకంలో ప్రేమ తప్ప ఇడియాటిక్ అండ్ టైం కిల్లింగ్ ఎమోషన్ వేరొకటి లేదు. అందరూ అంటుంటారు చూడు, ఫాల్ ఇన్ లవ్ అని. తర్వాత వెంటపడు, చివరికి మట్టిలో కలిసిపో. ఫోన్లో ఇవన్నీ పక్కన పెట్టు. ఈవెంట్కి ఎప్పుడు వస్తున్నావు? లేదు, నేను రావడానికి కుదరదు. నేను ఒక కొత్త అమ్మాయిని పెట్టుకున్నాను చూడు, తను లీవ్ పెట్టింది. తన ఇంట్లో ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందట, దాంతో మొత్తం డాక్యుమెంటేషన్ అంతా నేనే చూసుకోవాల్సి వస్తుంది. సరే, అయితే నువ్వు నీ పని చూసుకో. ఈవెంట్ అయ్యాక వచ్చి నన్ను కలుసుకో. సరే, ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రమోషన్.
వాట్సాప్ గైస్ అండ్ ఆల్ యూ బ్యూటిఫుల్ గర్ల్స్, మీరంతా నన్నే చూస్తారు, నా పోస్టర్స్ మీ గదుల్లో పెట్టుకుంటారు, నా పాటలు వింటారు, నా పాటల సీడీస్ కొనుక్కుంటారు. బట్ యూ గైస్ నో వై మై సాంగ్స్ ఆర్ సో స్పెషల్, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ లవ్. ఈ లోకంలో ప్రేమ తప్ప ఇడియాటిక్ అండ్ టైం కిల్లింగ్ ఎమోషన్ వేరొకటి లేదు. నా దృష్టిలో ప్రేమని మించింది ఇంకొకటి లేనే లేదు. ప్రేమ ఉంటేనే ఈ లోకం ఉంటుంది, అసలు ప్రేమే లేకపోతే ఏమీ లేనట్టే. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సో కాల్డ్ లవ్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ మీ అందరి కోసం ఎవరో ఒకరు ఎక్కడో చోట పుట్టే ఉంటారు, ఆల్ ఆఫ్ యూ, అండ్ నా కోసం కూడా. సో హూ ఇస్ మై ప్రిన్సెస్? ఇస్ ఇట్ యూ? ఇస్ ఇట్ యూ? యూ యూ ఆర్ యూ? అంతా అంటుంటారు యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్, తర్వాత వెంటపడు, చివరికి మట్టిలో కలిసిపో. బట్ ఐ సే యూ షుడ్ రైజ్ ఇన్ లవ్. అతను అబద్ధం చెప్తున్నాడు. ఎవరది? ఎవరా మాట అంది? అదిగో ఆ అమ్మాయే.